హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ ఎక్స్ప్లెయినర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం లవ్ క్రాస్డ్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 12, 13 అలాగే 14ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో సీఈఓ గురించి మొత్తం అంతా తెలిసిపోతుంది కదా, అంటే తను కూడా లవ్ బాయ్స్కి ఎడిక్ట్ అయిపోయింది అని చెప్పి. ఇంకా ఆ న్యూస్ అంతా సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది. ఇంకా అదంతా చూసిన తర్వాత కేలీ అయితే వెంటనే షాక్ అవుతుందన్నమాట. సో తను ఏం చేస్తుంది అంటే వెంటనే సీఈఓని కలవడానికి ఇంటికి వెళ్తుంది. ఇంకా సీఈఓ దగ్గరికి వెళ్ళి అసలు ఇదంతా ఏంటి అని చెప్పి జరిగిందంతా అడుగుతూ ఉంటుంది. కానీ సీఈఓ అయితే కేలీని అంటుంది, కేలీ నువ్వే కదా వాళ్ళందరికీ చెప్పావు, ఎందుకంటే నేను లవ్ బాయ్స్ని ఇలా చూస్తున్నాను అన్న విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు, సో నువ్వే చెప్పుంటావు, నేను ఎవరికి చెప్పలేదు కాబట్టి అని చెప్పి కేలీ మీద గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా ప్యారలల్గా ఈ ప్రెసిడెంట్ జూ ఏం చేస్తాడు అంటే తను ఈ సీఈఓ మీద గెలిచాడు అని చెప్పేసి ప్రెసిడెంట్ జూ వాళ్ళ అసిస్టెంట్ తనకి పార్టీ అనేది ఇస్తుందన్నమాట, అంటే సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి తర్వాత రోజు మార్నింగ్ చూపిస్తారు. సో సీఈఓ అయితే ఆ రోజు నైట్ అంతా పడుకోదు, ఎందుకంటే తనకి అంత అవమానం జరిగింది కదా, అందుకనే తను మెలకుగానే ఉంటుంది. ఇంకా కేలీ కూడా సీఈఓ దగ్గరికి వెళ్తుంది. ఇంకా సీఈఓ దగ్గరికి వెళ్ళి, నువ్వు నైట్ అంతా పడుకోలేదా? నేను కూడా పడుకోలేదు, నాకు నిద్ర పట్టలేదు, నువ్వు ఎందుకు నా మీద అలా అరిచావు, నేను నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పి ఇంకా సీఈఓని తీసుకుని వెళ్ళి కార్లో లవ్ బాయ్స్ వాళ్ళ ఉన్న ఇంటి నుండి బయటకు రావడానికి ఒక సీక్రెట్ వే అనేది కేలీ కనిపెట్టింది కదా, సో అక్కడికి తీసుకువెళ్తుంది. ఇంకా సీఈఓ ఏమో ఎక్కడికి నువ్వు నన్ను తీసుకువెళ్తున్నావు, ఇదంతా ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు కేలీ అయితే ఫస్ట్ నువ్వు నా వెనకాలేరా, ఏం మాట్లాడుకు అని చెప్పి ఇంకా కేలీ అయితే సీఈఓని అలా తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ టన్నెల్లోకి వెళ్తారు. ఇంకా బుక్ షెల్ఫ్లోంచి లోపలికి చూస్తారు. ఇంకా అక్కడ సీఈఓ అయితే Y3ని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా నిజమేనా, ఏంటి తను నిజంగానే ఉన్నాడా, అంటే వీళ్ళందరూ వర్చువల్ క్యారెక్టర్స్ కాదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు కేలీ అంటుంది, అవును నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను రోజు, ఈ మధ్య నేను కొంచెం సస్పీషియస్గా యాక్ట్ చేస్తున్నానన్నావు కదా, ఎందుకనే అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఇంకప్పుడు సీఈఓ అంటుంది, అంటే కావాలని తిను ఇలా చేసుంటాడు ప్రెసిడెంట్ జూ, అంటే నా దగ్గరికి వచ్చింది రియల్ Y3 అనుకుంటా, అందుకనే నేను నిజంగానే నమ్మేశాను, అంటే ఇవంతా కావాలని చేస్తున్నాడు ప్రెసిడెంట్ జూ, ఎలాగన్నా సరే అసలు ఏమైందో తెలుసుకోవాలి అని చెప్పి తను అనుకుంటుంది. ఇంకా తనేం చేస్తుంది అంటే తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ వర్చువల్ కాంటాక్ట్ లెన్స్ని పెట్టుకుంటుంది. సో అప్పుడు మళ్ళీ తన దగ్గరికి ఈ Y3 వస్తాడు కదా, మాట్లాడొచ్చు అని చెప్పి అనుకుంటుంది. కానీ తీరా చూస్తే అక్కడికి ప్రెసిడెంట్ జూ వస్తాడు. ప్రెసిడెంట్ జూ వచ్చి, నీ కంపెనీ అంతా దివాలా తీసే స్టేజ్కి వచ్చినా సరే నువ్వు ఇంకా ఈ లవ్ బాయ్స్కి ఎడిక్ట్ అయిపోయావా, సో నేను నీ అకౌంట్ని లాగౌట్ చేశాను, బ్లాక్ చేస్తాను నిన్ను, ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ గేమ్లోకి రాలేవు అని అంటాడు. ఇంక తర్వాత సీఈఓ కూడా కాంటాక్ట్ లెన్స్ తీసేస్తుంది. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే ప్రెసిడెంట్ జూ తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. Y3ని పిలువు, నేను తనతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పి Y3ని పిలుస్తుంది. ఇంకా Y3 అక్కడికి వస్తాడు. ఇంకా అప్పుడు Y3తో ప్రెసిడెంట్ జూ ఏం చెప్తాడు అంటే, నీ టాస్క్ అంతా నువ్వు చాలా బాగా పార్టిసిపేట్ చేసావు, సో నువ్వు ఇంకా 1-on-1 మ్యాచ్ అనేది చేయక్కర్లేదు, ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడక్కర్లేదు అని చెప్పేసి ప్రెసిడెంట్ జూ అంటాడు. అయితే అలా అనేటప్పటికి Y3కి కొంచెం బాధ కలుగుతుంది. ఇంకా తర్వాత ప్రెసిడెంట్ జూ ఏం చేస్తాడు అంటే లూజ్ ఆయవో దగ్గరికి వెళ్ళి, నేను నీకు టాస్క్ ఇచ్చాను కదా, అది ఎలా చేసావు అని చెప్పేసి లూజ్ ఆయవో దగ్గర ఉన్న బుక్ని చూసుకుంటాడు. అందులో ఏం రాసి ఉంటుంది అంటే కేలీ వాటర్లో పడిపోతే తను సేవ్ చేశాడు అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. ఇంకా అది విన్న తర్వాత, ఏంటి కేలీ వాటర్లో పడిపోతే నువ్వు తను సేవ్ చేసావా, అంటే నీకు ఈ వాటర్ ఫోబియా అదంతా పోయిందా, హైడ్రోఫోబియా లేదా, నువ్వు చాలా బ్రేవ్గా తయారవుతున్నావు, ఇలాగే ఉండు అని చెప్పేసి ఇంకా లూజ్ ఆయవోని అలా పొగుడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఈ ప్రెసిడెంట్ జూ ఏమంటాడు అంటే, నువ్వు కేలీ వల్లే మారుతున్నావు కదా, అవును అసలు ఫస్ట్ టైం నీకు ఒక అమ్మాయిని చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి లూజ్ ఆయవో అయితే కేలీని గుర్తు తెచ్చుకుంటూ తన లిప్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ప్రెసిడెంట్ జూ అంటాడు, నీలో చాలా చేంజెస్ నేను గమనిస్తున్నాను, నువ్వు ఇలాగే చాలా బ్రేవ్గా తయారవ్వాలి అని చెప్పి ఇంకా బుక్ అనేది తనకి ఇచ్చేస్తాడు. సో నువ్వు ఇలాగే ఆ కేలీని వెనకాలే స్పై చేసి మొత్తం అంతా రాస్తూ ఉండు అని చెప్పి అంటాడు. ఇంకా ఆ రోజు నైట్ అయితే లవ్ బాయ్స్ అందరూ కలిసి మూవీ చూస్తూ ఉంటారనమాట. సో మూవీలో అయితే హీరో హీరోయిన్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా Y3కి అయితే తను అలాగే సీఈఓ డ్యాన్స్ వేశారు కదా ఇద్దరు, సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా తనైతే సీఈఓ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంక ప్యారలల్‌గా సీఈఓ ఏం చేస్తుంది అంటే, ఆ కాంటాక్ట్ లెన్స్‌ని మళ్ళీ పెట్టుకుంటుంది వేరే అకౌంట్‌లో తీసుకొని. అయితే ఈసారి మళ్ళీ ప్రెసిడెంట్స్ వచ్చి, "ఏంటి నువ్వింకా మారలేదా? అయినా సరే మళ్ళీ ఇంకా వైత్రిని కలుద్దాం అనుకుంటున్నావా? నువ్వు నీ అకౌంట్‌ని మార్చగలవు గానీ, నీ కంట్లో ఉన్న లెన్స్‌ని మార్చలేవు కదా!" అని చెప్పేసి ఇంక అలా అంటాడు. ఇంక తర్వాత ఈ సీఈఓ ఏం చేస్తుంది అంటే, ఎలాగన్నా వైత్రిని కలవాలి అని చెప్పి సీక్రెట్ దారికి వెళ్దాం అనుకుంటుంది. అయితే అప్పుడే అక్కడికి కేలి వచ్చేసి, "ఏంటి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు?" అని చెప్పి తనని అడుగుతుందనమాట. ఇంక సీఈఓ జరిగిందంతా చెప్తుంది. అంటే తను ఏం చేద్దాం అనుకుంటుందో అది చెప్తుంది. ఇంక అప్పుడు కేలి అంటుంది, "నేనొక దారి చెప్తాను. అప్పుడే కాదు నువ్వు వెళ్ళాల్సింది. నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు ఎలాగైనా సరే వైత్రి కలిసేలాగా చేస్తాను. అయినా సరే నీకు అర్థం కావట్లా వర్చువల్ వైత్రి వేరు, రియల్ వైత్రి వేరు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ సీఈఓ మాత్రం నేను తనని కలిసే తీరాలి అని చెప్పి అలా అంటుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ డ్రింక్ చేయడానికి వెళ్తారు. ఇంక కట్ చేస్తే కేలి ఏం చేస్తుంది అంటే వర్క్ చేయడం కోసం అని చెప్పి లవ్ బాయ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఫుల్‌గా డ్రింక్ చేసి ఉండటం వల్ల తనకి హ్యాంగ్ ఓవర్ వచ్చేస్తుందనమాట. సో, అందుకని తను సోఫాలో పడుకొని పోతుంది. ఇంకా లవ్ బాయ్స్ అయితే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికొస్తారు. ఇంకా సూ అనమాట అంటే వైటు ఏం చేస్తాడు అంటే సోఫాలోకి జంప్ చేస్తాడు. ఇంకా అక్కడైతే కేలి ఉంటుంది కదా! కేలి మీద పడతాడనమాట. ఇంక కేలి చేతి మీద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే సూ పైనుండి పడ్డాడు కదా! అందుకని చెప్పి. ఇంక కేలి అయితే కొంచెం డల్‌గా ఉంటుంది. అలాగే కొంచెం డిమ్‌గా అలా ఉంటుంది. అంతేకాదు తనకి వామిటింగ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, అక్కడ డస్ట్‌బిన్ ఇవ్వండి అని చెప్పేసి లవ్ బాయ్స్‌ని అడుగుతుంది. ఇంక అప్పుడు వాళ్ళు కూడా తీసుకొచ్చి డస్ట్‌బిన్ ఇస్తారు. ఇంక తనైతే వామిటింగ్ చేసుకుంటుంది. అయితే ఏం జరిగింది అని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడు కేలి అంటుంది, "నేను బాగా డ్రింక్ చేశాను. అందుకే హ్యాంగ్ ఓవర్ వచ్చింది" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదంతా లూజాయవ కూడా వింటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో వైత్రి అడుగుతాడు, "అయితే నీకు ఒంట్లో బాగోలేదా?" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే వై1, వై2 అయితే కొంచెం ఫుడ్డీస్ కదా! వాళ్ళు అడుగుతూ ఉంటారు, "అసలు డ్రింక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది?" అని చెప్పి. ఇంక కేలి అయితే వాళ్ళకి చెప్తూ ఉంటుంది, "చాలా హ్యాపీగా ఉంటుంది" అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంక ఇదే టైంలో లూజాయవ ఏం చేస్తాడు అంటే తన రూమ్‌లోకి వెళ్ళిపోయి హ్యాంగ్ ఓవర్ మెడిసిన్ అనేది చూస్తూ ఉంటాడు. ఇంక కేలి అయితే వై1, వై2తో చెప్తూ ఉంటుంది, "ఫస్ట్ డ్రింక్ చేసినప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ హ్యాంగ్ ఓవర్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది" అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇంక అదంతా కూడా వింటూ ఉంటాడనమాట వైత్రి. ఇంకప్పుడే కేలి అంటుంది, "నేను తర్వాత రోజు మీకోసం డ్రింక్ తీసుకొస్తాను. అప్పుడు మీరు తాగుదురు గానీ మీరిప్పటిదాకా ఎప్పుడు డ్రింక్ చేయలేదు కదా!" అని చెప్పి కేలి అలా అంటుంది. తర్వాత కేలి ఏం చేస్తుంది అంటే వాటర్ తాగడానికి లోపలికి వెళ్తుంది. ఇంకా అక్కడైతే తను వాటర్ పట్టుకుని తాగుతూ ఉంటే సో, వాటర్‌లో హనీ ఉంటుందనమాట. సో, తనేమో ఏంటి వాటర్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ గ్లాస్ కింద ఒంపేస్తుంది. తర్వాత మళ్ళీ పట్టుకుని వాటర్ తాగుతుంది. అయితే అందులో ఉన్న వాటర్ అంతా కూడా హనీ కలిపినట్టే ఉంటాయి. ఇంక అప్పుడే తనకి గుర్తొస్తుంది. ఏంటంటే లూజాయావో అంటే కేలి అలాగే లవ్ బాయ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు లూజాయావేమో వంటగదిలోకి వెళ్తాడనమాట. సో, వెళ్ళి తనేం ఫైండ్ చేస్తాడు అంటే హ్యాంగ్ ఓవర్‌కి హనీ వాటర్ చాలా బెస్ట్ అని చెప్పి ఫైండ్ చేస్తాడు. అందుకనే అక్కడున్న వాటర్ మొత్తంలోనూ హనీ కలిపేస్తాడు. ఒక బాటిల్ హనీ కలిపేస్తాడనమాట. ఇంక అదంతా తలుచుకొని కేలి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లూజాయావో నా కోసం దీనిలో హనీ యాడ్ చేశాడా అని చెప్పి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో వైత్రి అయితే సీఈఓ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సీఈఓ అలాగే వైత్రి ఇద్దరు కూడా డ్రింక్ చేశారు కదా! సో, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కేలి అయితే సీఈఓ గుర్తొచ్చిన వెంటనే తనేం చేస్తుంది అంటే వైత్రి దగ్గరికే వస్తుంది. ఇంకా వైత్రితో మాట్లాడుతూ తనైతే ఎవరు వినకూడదని చెప్పేసి డోర్ లాక్ చేసేస్తుంది. అయితే లూజాయావో అదేంటి కేలి నా దగ్గరికొస్తుంది అనుకుంటే వైత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అయినా వాళ్ళిద్దరూ డోర్ ఎందుకు లాక్ చేసుకున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత సీక్రెట్స్ ఉన్నాయి అని చెప్పి తనైతే ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటాడనమాట. అంటే వైత్రి రూమ్ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా వైత్రి అడుగుతాడు, "నువ్వు ఎందుకు డోర్ క్లోజ్ చేసావు? అంత సీక్రెట్‌గా ఏం మాట్లాడాలి?" అని చెప్పి కేలితో. అప్పుడు కేలి అంటుంది, "నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీకు ఒక అమ్మాయిలో ఏం చూసి ఇష్టపడతావు నువ్వు?" అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సీఈఓ అయితే చెప్తాడు. సో, అప్పుడే కేలి ఏమంటుంది అంటే, "మా ఫ్రెండ్ ఉంది. తను నిన్ను ఇష్టపడుతుంది. అంటే నువ్వు కాదులే నీలాగే ఉన్న వర్చువల్ క్యారెక్టర్‌ని ఇష్టపడింది. కానీ తను నీతో మాట్లాడాలనుకుంటుంది" అని చెప్పి, "కొంచెం కలవచ్చు కదా ఒక్కసారి" అని చెప్పి అడుగుతుంది. ఇంకా అదే టైంలో వైత్రికైతే సీఈఓ చూపించింది కదా! కేలి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఫోటో. ఆ ఫోటో గుర్తొచ్చి, "అవును నీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు?" అని చెప్పి కేలిని అడుగుతాడు. "నాకున్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ సీఈఓనే" అని చెప్పి అలా అంటుందనమాట. ఇంకా అది విన్న తర్వాత అప్పుడు వైత్రి అయితే, "సరే నేను తన్ని కలుస్తాను. కలవడానికి ఒప్పుకుంటున్నాను" అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మన కేలి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ ప్లాన్ ఏస్తారనమాట. సో, సీఈఓతో కలవటానికి. ఇంకా సీఈఓ కూడా ఆ రోజు నైట్
ఏం చేస్తుంది అంటే ఆ టన్నెల్లోంచి లోపలికొస్తుంది. ఇంకా ఇదే టైంలో కేలీ ఏమో వైత్రిని అక్కడి నుండి తీసుకువెళ్దాము అని చెప్పి అనుకుంటుంది. కానీ అక్కడికి అంటే వైటు వస్తాడనమాట. నిద్రలో నడుచుకుంటూ వస్తారు. ఇంక వీళ్ళైతే చాలా షాక్ అయిపోతారు వైటు వచ్చేసాడేమో అని చెప్పి. కానీ తీరా చూస్తే వైటు నిద్రలో నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక సరే ఇంకెవరు లేరు కదా అని చెప్పి షెల్ఫ్ నుంచి వెళ్ళిపోదాం అనుకునే టైంకి అప్పుడే అక్కడికి లూజ్ అయ్యావో వచ్చేసి టీవీ ఆన్ చేసుకొని చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాక వెంటనే కేలీ ఏం చేస్తుంది అంటే సీఈఓకి మెసేజ్ చేసి 10:20 కల్లా మేము అక్కడికి రాకపోతే నువ్వు అక్కడి నుండి వెళ్ళిపో, మేము ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాము అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇంకా సీఈఓ కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కేలీ అలాగే వైత్రి ఇద్దరు కూడా వెయిట్ చేస్తుంటారు లూజ్ అయ్యావో ఎప్పుడు వెళ్తాడు అని చెప్పి. ఇంకా కేలీ ఏం చేస్తుంది అంటే లూజ్ అయ్యావో వెళ్ళేలా లేడు అని చెప్పేసి వైత్రికి కాయిన్స్ ఇచ్చేసి, అంటే కాయిన్స్ వేస్తేనే కదా పిగ్గీ బ్యాంక్లో డోర్ ఓపెన్ అయ్యేది. సో అందుకనే తనేం చేస్తుంది అంటే కాయిన్స్ ఇచ్చేసి తర్వాత లూజ్ అయ్యవ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా లూజ్ అయ్యవేమో నువ్వేంటి ఇంకా వెళ్ళలేదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పటికి వెళ్ళి అంటుంది, అవును పొద్దున్న ఎందుకు నువ్వు అంత జల్సీగా ఫీల్ అయ్యావు, నీకు ఒకటి తెలుసా, నేను అలాగే వైత్రి బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు అని చెప్పి లూజ్ అయ్యవతో అలా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూజ్ అయ్యవ అంటాడు, నేను నిన్నేమన్నా అడిగానా టీవీ చూడు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు కేలీ అంటుంది, నేను ఒక డ్రామా పెడతాను ఉండండి అని చెప్పేసి వెన్ వి వర్ యంగ్ డ్రామా పెడుతుంది. ఈ డ్రామా బాగుంటుంది కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. సో కేలీ ఎవరో కాదు, వెన్ వి వర్ యంగ్లో హ్వాంగ్ క్యారెక్టర్ చేసింది కదా, సో తనే, అందుకనే అలా చెప్తుందనమాట. సో లూజ్ అయ్యేవేమో నేను ఇది చూడను అని చెప్పి డ్రామా గురించి చెప్తాడు. ఇంకా కేలీ ఏం చేస్తుంది అంటే లూజ్ అయ్యేవో ఇలా వెళ్ళేవాలాగా లేడు అని చెప్పేసి లూజ్ అయ్యేవో రూమ్లో ఉన్న తనకి ఇష్టమైన టెడ్డీ బేర్ని తీసుకొచ్చి, ఈ టెడ్డీ బేర్ ఎవరిది, ఈ టెడ్డీ బేర్ని నేను వాష్ చేస్తాను, చాలా డర్టీగా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూజ్ అయ్యేవో అయితే కేలీ దగ్గరికి వచ్చేసి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, వద్దు అని చెప్పేసి ఇంకా కేలీ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా కేలీ కూడా కావాలని స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు వేరే పక్క వైత్రి ఏం చేస్తాడు అంటే ఆ పిగ్గీ బ్యాంక్లో కాయిన్ వేసేసి తను ఆ టన్నెల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కేలీ అయితే ఆ టెడ్డీ బేర్ని వాటర్లో అంటే స్విమ్మింగ్ పూల్లో వేసేద్దాం అనుకునే టైంకి తానైతే స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. ఇంకా వెంటనే లూజ్ అయ్యవ ఏం చేస్తాడు అంటే తను పట్టుకొని దగ్గరికి లాగుతాడు. ఇంకా కేలీ అయితే లూజ్ అయ్యవకి కిస్ చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొక పక్క మన సీఈఓ ఏం చేస్తుంది అంటే 10:20 అయిపోయింది, ఇంకా వీళ్ళిద్దరూ రాలేదు కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పేసి తను వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ ఇదే టైంలో అక్కడికి వైత్రి వస్తాడు. ఇంకా వైత్రిని చూసిన వెంటనే సీఈఓ అయితే వైత్రి దగ్గరికి వెళ్ళి, నిజంగా నువ్వేనా, నాతో మాట్లాడింది నువ్వే కదా, నిజం చెప్పు అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే తను అంటే వైత్రి కాదు అని చెప్పి అంటాడు. కానీ తర్వాత తనే ఒప్పుకుంటాడు అవును నేనే అని చెప్పి. ఇంకా సీఈఓ అయితే ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది వైత్రిని. ఇంకా అప్పుడు వైత్రి అంటాడు, నువ్వు నన్ను చూస్తానన్నావని నేను ఇక్కడి దాకా వచ్చాను, అంతే, నేను నీతో మాట్లాడను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగే కేలీ అలాగే మన సీఈఓ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే సీఈఓ అంటుంది, కావాలనే ప్రెసిడెంట్ జూ ఇదంతా చేశాడా అని చెప్పి తను అలా అనుకుంటూ ఉంటుంది.